పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, జూబ్లీ సంవత్సరం సందర్భంగా బైబిల్ పారాయణానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లూకాసు సువార్త 18వ అధ్యాయము 39వ వచనం నుండి 21వ అధ్యాయం వరకు చదువుకొని ఈనాడు ధ్యానించుదాం. ముందు నడుచు ప్రజలు వాణ్ణి ఓరకుండుమని కోరుకొనిరి. వాడు ఇంకను బిగ్గరగా, దావీదు కుమారా, నన్ను కరుణింపుము అని కేకలు పెట్టసాగెను. యేసు నిలిచి వానిని తన వద్దకు తీసుకుని రమ్మని ఆజ్ఞాపించెను. వాడు దగ్గరకు రాగానే యేసు వానితో, నేను నీకేమి చేయగోరుదువు అని అడిగెను. ప్రభు, నాకు దృష్టిదానము చేయుడు అని వాడు బదులు పలికెను. అట్లే అగునుగాక, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచినది అని యేసు పలికెను. ఆ క్షణమే వాడు దృష్టిని పొంది దేవుని పొగడుచు ఆయనను అనుసరించెను. ఇది చూసిన ప్రజలందరూ దేవుని స్తుతించిరి. 19వ అధ్యాయం లూకాసు వార్త 19వ అధ్యాయం. యేసు యెరికో వీధుల్లో వెళ్ళుచుండెను. అక్కడ సుంకర్లలో ప్రముఖుడు జక్కయ్య అను పేరు గల ధనికుడు ఒకడు ఉండెను. అతడు యేసును చూడవలనని యత్నించెను. కానీ పొట్టివాడగుట చేతను జనసమూహము ఎక్కువగా ఉండుట చేతను చూడలేకపోయెను. కనుక అతడు ముందుకు పరిగెత్తి ఆ దారిన పోవునున్న యేసును చూచుటకై ఒక మేడి చెట్టును ఎక్కెను. యేసు అచ్చటకు వచ్చినప్పుడు పైకి చూసి అతనితో, జక్కయ్య, త్వరగా దిగిరమ్ము, ఈ దినము నేను మీ ఇంట్లో నుండదలచితిని అని చెప్పెను. అతడు వెంటనే దిగి వచ్చి ఆనందముతో ఆయనకు స్వాగతమిచ్చెను. ఇది చూసిన వారందరూ, ఈయన పాపి యొద్దకు అతిథిగా వెళ్ళెను అని సణుగుకొనసాగిరి. జక్కయ్య నిలబడి యేసుతో, ప్రభు, నేను నా ఆస్తిలో సగం పేదలకు దానం చేయుదును. నేను ఎవనికైనాను అన్యాయం చేసినచో 4 రెట్లు అతనికి ఇచ్చివేయుదును అని చెప్పెను. అందుకు యేసు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. ఎలైనా ఇతడును అబ్రహాము కుమారుడే. మనుష్య కుమారుడు తప్పిపోయిన దాన్ని వెదికి రక్షించుటకు వచ్చి ఉన్నాడు అని అతనితో చెప్పెను. సేవకుని కర్తవ్యం ప్రతిఫలం. ఆయన యెరూషలేమును సమీపించుచుండుట వలన పరలోక రాజ్యం వెంటనే అవతరింపనున్నదని ప్రజలు తలంచుచుండుట వలన ప్రజలు ఈ మాటలు వినుచుండగా యేసు వారికి ఒక ఉపమానమును చెప్పెను. యేసు ఇట్లు చెప్పనారంభించెను. గొప్ప వంశస్థుడు ఒకడు రాజ్యం సంపాదించుకొని రావలయునని దూరదేశమునకు వెళ్ళెను. అతడు తన 10 మంది సేవకులను పిలిచి తలకొక నాణెమును ఇచ్చి, నేను తిరిగి వచ్చే వరకు ఈ ధనముతో వ్యాపారం చేసుకొనుడు అని చెప్పెను. ప్రజలు అతనిని ద్వేషించిరి. అందుచే వారు, ఇతడు మమ్ములను పరిపాలించుట మాకు సమ్మతము కాదు అని రాయబారులతో చెప్పి పంపిరి. అతడు అట్లు రాజ్యమును సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ఒక్కొక్కడు ఎట్లు వ్యాపారం చేసినది తెలుసుకొనుటకు సేవకులను తన వద్దకు పిలిపించెను. మొదటివాడు వచ్చి, అయ్యా, నీవిచ్చిన సొమ్ముతో ఇంకను 10 నాణెములు సంపాదించితిని అని చెప్పెను. అందుకు అతడు ఆ సేవకునితో, మంచిది, నీవు నమ్మిన బంటువు, స్వల్ప విషయములందు శ్రద్ధ వహించితివి కనుక నిన్ను 10 పట్టణములకు అధిపతిని చేసేదను అనెను. రెండవ వాడు వచ్చి, అయ్యా, నీవిచ్చిన సొమ్ముతో ఇంకను 5 నాణెములు సంపాదించితిని అని చెప్పెను. నిన్ను 5 పట్టణములకు అధిపతిని చేసేదను అని అతడు చెప్పెను. మరొకడు వచ్చి, అయ్యా, ఇదిగో నీ నాణెము, దీన్ని మూట కట్టి ఉంచితిని. నీవు కఠినుడవు, నీవు అనిన నాకు భయము. నీవు ఇయ్యని దానిని తీసుకొనిదవు, విత్తని దాన్ని కోయిదువు అని చెప్పెను. అందుకు అతడు, ఓరి దుష్టుడా, నీ మాటలతోనే నిన్ను నీవు నన్ను దోషినని రుజువు చేసుకొనుచున్నావు. కఠినుడనని, పెట్టని దాన్ని కోసేదనని
విత్తని దాన్ని కోసెదనని నీవు ఎరుగుదువు. అట్లయినచో నా సొమ్మును ఎందుకు వడ్డీకి ఇవ్వలేదు? నేను తిరిగి వచ్చినప్పుడు వడ్డీతో సైతం పుచ్చుకొనిడి వాడను అని చెప్పి అతడు చెంతనున్న వారితో వాని వద్ద ఆ నాణ్యమును తీసుకొని 10 నాణ్యములున్న వానికిండు అని చెప్పెను. అప్పుడు వారు, స్వామి, వాని వద్ద ఇప్పటికే 10 నాణ్యములున్నవి కదా అని పలికిరి. అందుకు ఆయన, ఉన్న వానికే ఇంకను ఇవ్వబడును, లేని వాని నుండి వాని వద్దనున్న కొంచెం కూడా తీసుకొనబడును. మంచిది, నా పాలనను అంగీకరింపని నా శత్రువులను వెంటనే ఇచ్చటకు తీసుకొని వచ్చి నా సమక్షంలోనే వారి తలలు తీయుడు అని అతడు చెప్పెను. పురప్రవేశం. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వారికంటే ముందుగా పయనించెను. ఆయన ఒలీవ కొండ చెంతనున్న బెత్ఫగే, బెతానీ అను గ్రామములను సమీపించినప్పుడు 2 శిష్యులను పంపుచు, మీరు ఎదుట ఉన్న ఆ గ్రామమునకు వెళ్ళుడు. వెళ్ళిన వెంటనే మీరచ్చట కట్టివేయబడి ఉన్న ఒక గాడిద పిల్లను చూచెదరు. దానిపై ఎవడును ఎన్నడూను ఎక్కి ఉండలేదు. దానిని విప్పి నా యొద్దకు తోలుకొని రండు. మీరు ఎలా దానిని విప్పుచున్నారు అని ఎవరైనా మిమ్ము ప్రశ్నించినచో, ప్రభువునకు దానితో పని ఉన్నది అని చెప్పుడు అది అని ఆదేశించెను. శిష్యులు వెళ్ళి యేసు తమకు చెప్పినట్లు కనుగొనిరి. ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు దీనిని ఎందులకు విప్పుచున్నారు అని అడిగిరి. ప్రభువునకు దీనితో పని ఉన్నది అని చెప్పి వారు దాన్ని యేసు వద్దకు తోలుకొని వచ్చిరి. దాని మీద తమ వస్త్రములను పరిచి ఆయనను కూర్చుండబెట్టిరి. ఆయన ముందుకు సాగిపోవుచుండగా ప్రజలు దారిలో తమ వస్త్రములను పరిచిరి. ఆయన ఒలీవ పర్వతము సమీపమున ఉన్న పల్లపు ప్రదేశము చేరినప్పటికీ శిష్యుల సమూహమంతయు తాము చూచిన అద్భుత కార్యములకు ఆనంద పరవశులై ఎలుగెత్తి, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమున శాంతియు మహోన్నతమున మహిమయు కలుగునుగాక అని దేవుని స్తుతింపసాగిరి. అంతటా జనసమూహము నుండి కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపుము అని చెప్పిరి. అందుకు యేసు, వారు మౌనం వహించిన యెడల ఈ రాళ్ళు ఎలుగెత్తి చాటగలవు అని చెప్పుచున్నాను అని పలికెను. యేసు విలాపం. యేసు యెరూషలేమును సమీపించి ఆ పట్టణమును చూచి ఇట్లు విలపించెను, నేడైనను నీవు శాంతికి అవసరమైన దాన్ని గుర్తించి ఉండిన యెడల బాగుండేది. నీవు అట్లు చేయలేకపోయితివి. శత్రువులు నీ చుట్టూ అగర్తలు త్రవ్వి నిన్ను ముట్టడించి అన్ని వైపులా నిన్ను అరికట్టు కాలము వచ్చును. వారు నిన్ను, నీలో నివసించు నీ సంతానమును మట్టి పాలు చేయుదురు. నీలో రాతి మీద రాయిని నిలువనియ్యరు. ఏలైనా ప్రభువు నిన్ను రక్షింపవచ్చిన కాలమును నీవు గుర్తింపలేదు. దేవాలయంలో యేసు. అప్పుడు యేసు దేవాలయమున ప్రవేశించి అచ్చట విక్రయదారులను వెళ్ళగొట్టుచు, నా ఆలయము ప్రార్థనాలయము అనబడును అని వ్రాయబడి ఉన్నది, కానీ మీరు దాన్ని దొంగల గుహగా చేసితిరి అని పలికెను. ఆయన దేవాలయమున ప్రతిదినము ఉపదేశించుచుండెను. అక్కడ ప్రధాన అర్చకులు, ధర్మశాస్త్ర బోధకులు, ప్రజలు పెద్దలు ఆయనను చంపచూచిరి. కానీ ప్రజలందరూ యేసు బోధలయందు నిమగ్నులై ఉన్నందున వారికి అది సాధ్యం పడలేదు. లూకా సువార్త 20వ అధ్యాయము. క్రీస్తు అధికారము. ఒకానొక దినమున యేసు దేవాలయంలో ప్రజలకు బోధించుచుండగా ప్రధాన అర్చకులు, ధర్మశాస్త్ర బోధకులు, ప్రజలు పెద్దలు వచ్చి, ఏ అధికారంతో నీవు ఈ కార్యములను చేయుచుంటివి? నీకు ఈ కార్యములు
ఇచ్చినవాడు ఎవడు అని ప్రశ్నించిరి. అందుకు యేసు, నేను కూడా మేము ఒక మాట అడిగేదను, యోహాను బాప్తిస్మము ఎచ్చటి నుండి వచ్చినది, దేవుని నుండియా లేక మానవు నుండియా అని ప్రశ్నించెను. వారు తమలో తాము దేవుని నుండి అని సమాధానమిచ్చితిమా, అట్లయినా మీరు ఎలా ఆయనను విశ్వసింపలేదు అనును. అట్లు కాక మానవుల నుండి అని చెప్పితిమా, ప్రజలు మనపై రాళ్ళు రువ్వెదరు. ఏలైనా వారు యోహానును ప్రవక్త అని గట్టిగా నమ్ముచున్నారు అని తర్కించుకొనిరి. అందుచే వారు అది మాకు తెలియదు అని సమాధానమిచ్చిరి. అంతటా యేసు వారితో, అట్లయినా నేను ఏ అధికారంతో ఈ కార్యములు చేయుచుంటినో నేనును చెప్పను అనెను. భూస్వామి కౌలుదారులు. యేసు ప్రజలకు ఈ ఉపమానమును వినిపించెను. ఒకానొకడు ద్రాక్ష తోటను నాటించెను. కాపులకు దాన్ని కౌలుకిచ్చి దేశాటనమునకు వెడలెను. పంట కాలమున తన భాగమును తెచ్చుటకై కౌలుదారుల యొద్దకు తన సేవకుని పంపెను. కాని వారు వానిని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి. అతడు మరొక సేవకుని పంపెను. వారు వానిని కూడా కొట్టి అవమానించి వట్టి చేతులతో పంపివేసిరి. అతడు మూడవ వాణ్ణి పంపెను. వారు వానిని కూడా గాయపరచి బయటకు నెట్టివేసిరి. అంతటా నేను ఏమి చేయవలెను అని యజమానుడు అనుకొనిన నా ప్రియ కుమారుని పంపెదను, ఒకవేళ వారు అతనిని గౌరవింపవచ్చును అని తలంచెను. కానీ ఆ కౌలుదారులు అతనిని చూడగానే, వీడే వారసు, వీనిని చంపివేసెదము, వీని ఆస్తి అంతయు మనకు దక్కును అని ఒకరికొకరు చెప్పుకొనిరి. కనుక వారు అతనిని తోట వెలుపలికి నెట్టి చంపివేసిరి. ఇప్పుడు ద్రాక్ష తోట యజమానుడు వారిని ఏమి చేయును? అతడు వచ్చి ఆ కౌలుదారులను చంపి తన ద్రాక్ష తోటను ఇతరులకు కౌలుకిచ్చును కదా. ఇది విని ప్రజలు, అటులెన్నడూ జరగకుండునుగాక అనిరి. యేసు వారి వంక తిరిగి, మీరు ఈ లేఖనమును చదవలేదా? ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయి అయ్యెను. ఎవడు ఈ రాతి మీద పడునో వాడు తొనకలగును, ఎవనిపై ఈ రాయి పడునో వాడు నలిగి నుగ్గగును అని పలికెను. సుంకమును గూర్చిన సమస్య. ధర్మశాస్త్ర బోధకులు, ప్రధాన అర్చకులు ఈ ఉపమానమును విని అది తమను గూర్చియే అని గ్రహించి ఆయనను అప్పుడే పట్టుకొనుటకు ప్రయత్నించిరి. కాని ప్రజలకు భయపడి వారు పొంచియుండి ఆయనను రాష్ట్రపాలకునకు అప్పగించుటకై మాటలలో చిక్కించుకొనవలెనని నీతిమంతులుగా నటించు కొందరు గూఢచారులను ఆయన యొద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యసంధుడవు, మోమాటము లేనివాడవు, దేవుని రాజ్యమును గూర్చిన వాస్తవమును బోధించువాడవు. చక్రవర్తికి సుంకం చెల్లించుట న్యాయసమ్మతమా కాదా అని అడిగిరి. యేసు వారి దురాలోచనలను గుర్తించి, వారిని సుంకము చెల్లించు నాణెమును నాకు చూపుడు, దానిపై ఉన్న రూపము నామధేయములు ఎవరివి అని అడిగిరి. చక్రవర్తివి అని వారు చెప్పిరి. మంచిది, చక్రవర్తికి దేవునివి దేవునకు చెల్లింపుడు అని ఆయన వారితో అనెను. ఇట్లు ప్రజలు ఎదుట వారి ప్రయత్నము విఫలమాయెను. ఆయన సమాధానమునకు వారు ఆశ్చర్యపడి మిన్నకుండిరి. పునరుత్థానమును గూర్చిన ప్రశ్న. ఆ పిమ్మట పునరుత్థానమును విశ్వసింపని సద్దూకయ్యులు కొందరు యేసు వద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు సంతానము లేక మరణించిన ఎడల వాని సోదరుడు అతని భార్యను పెండ్లాడి అతనికి సంతానము కలుగ చేయవలనని మోషే ఉపదేశించెను కదా. అయితే మాలో 7 సహోదరులు ఉండిరి. మొదటివాడు పెండ్లాడి సంతానం లేకయే చనిపోయెను. పిమ్మట రెండవ వాడు, ఆ పిదప 3వ వాడు, అట్లే 7 గురును.
ఆ స్త్రీని పెండ్లాడి సంతానము లేకయే మరణించిరి. తుట్టతుదకు ఆమెయు మరణించినది. 7గురును ఆమెను వివాహమాడియుండిరి కదా. పునరుత్థానమందు ఆమె ఎవరి భార్య అగును అని అడిగిరి. అందుకు యేసు, ఈ జీవితంలో వివాహములు ఇచ్చిపుచ్చుకొనుట జరుగును, కానీ పునరుత్థానమునకు యోగ్యులగు వారు రానున్న జీవితమున వివాహము కొరకు ఇచ్చిపుచ్చుకొనరు. పునరుత్థానులగుటచే వారికిక చావు లేదు. వారు దేవదూతలతో సమానులు. దేవుని